ఈ నెల 16 నుండి 21 వరకు జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి తెలిపారు. సంగారెడ్డి పట్టణ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో పోటీల నిర్వహణకు ఏర్పాట్లను పరిశీలించి అనంతరం జిల్లా నలుమూలల నుండి విచ్చేసే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని డివైఎస్ఓ కాసిం బేగ్, జాబీద్ అలీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ దేవదాస్, పీడీలు, పీఈటీలు, డిఎస్ఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా మీకే చెప్పమని చెప్పారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో నిర్వహించబోతున్న సీఎం కప్ ఇనాగ్రేషన్ కోసం సంబంధించిన కార్యక్రమాలను రివ్యూ చేయమని కలెక్టర్ గారు ఆదేశించారు. అందుకోసం డివైఎస్ఓ గారు అండ్ తహసీల్దార్ గారు అండ్ మన టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ జావేద్ గారు కూడా వచ్చారు. సో దాని పర్యవేక్షణ మెయిన్గా జావేద్ గారికి కూడా అప్పగించడం జరిగింది. వారు ఈ కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ కూడా ఎంతో సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ఈసారి కూడా అంతే ఘనంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా నిర్వహించాలనేసి సిబ్బందిని డివైఎస్ఓ గారిని అందరినీ కూడా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు మన డిస్ట్రిక్ట్లో 16వ తారీఖున కబడ్డీ, చెస్ అండ్ యోగా ఉంటుందండి. అండ్ 17వ తారీఖు వాలీబాల్, కబడ్డీ, జూడో, ఉషు అండ్ బాస్కెట్బాల్. 18వ తారీఖు వాలీబాల్, ఖోఖో, బాక్సింగ్, నెట్బాల్, కిక్ బాక్సింగ్ అండ్ స్విమ్మింగ్. అండ్ 19th రోజు ఖోఖో, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, రెస్లింగ్, హ్యాండ్బాల్, పారా స్పోర్ట్స్. అండ్ 20th రోజు అథ్లెటిక్స్ ఉంటుందండి. బోత్ 100 మీటర్స్, 400 మీటర్స్ రన్నింగ్ కూడా ఇక్కడ జరగబోతుంది. అండ్ సంగారెడ్డి ప్రజలు ఇది ఉపయోగించుకొని ఎక్కువ సంఖ్యలో ఈ పోటీల్లో అందరూ పాల్గొనాలని, క్రీడా స్ఫూర్తిని పెంచాలని కోరుకుంటున్నామండి. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.